ఈరోజు ఒక ప్రధానమైనటువంటి విషయం మీద మాట్లాడాలని నేను సిద్ధపడి ఉన్నాను. ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ్యం యొక్క పరిస్థితి చూస్తుంటే పండగ పేరుతో దేవుణ్ణి సంతోషపెడుతున్నారా, బాధ పెడుతున్నారా అనేది మనం ఎంతో ఎక్కువ అంటే చాలా ఆలోచించవలసినటువంటి సంగతి. ఎందుకంటే అందులో మనం ఉన్నామా, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది. దేవుడికి సంతోషం కలిగించేటువంటి పండగ ఇది, లేకపోతే బాధను మిగిల్చేటువంటి పండగ? ఎంతైనా ఆలోచించాలి మనం. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో ప్రభు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ప్రభువు తన శిష్యులకి ఏం చెప్పి వెళ్ళిపోయాడు, ఇప్పుడు క్రైస్తవ్యం ఏమి జరిగిస్తూ కనపడుతుంది? మనం ఆలోచించాలి. బైబిల్లో ఎక్కడైనా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నుండి ఆ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు ఎక్కడైనా తన పుట్టినరోజు వేడుకను చేసుకున్నట్టుగా కానీ, చేసుకోమని చెప్పినట్టుగా కానీ మనం ఎక్కడైనా చూడగలమా? తర్వాత ముఖ్యంగా బోధ, ఏ బోధనే మనం అనుసరించాలి, ఏ బోధను మనం ఫాలో అవ్వాలి? ప్రభువు ఏ బోధను ఫాలో అవ్వమన్నాడు? ప్రారంభ శతాబ్దంలో ఏ బోధను అనుసరించారు మనం చూడగలిగితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41, 42 వచనాలను మనం గమనించినప్పుడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఏ బోధ యందు వీళ్ళు ఉన్నారు అని అక్కడ మనకు అర్థమవుతుంది. అపోస్తుల బోధ అంటే మనం కూడా ఫాలో అవ్వాల్సింది ఎవరి బోధను అంటే అపోస్తుల బోధను. పౌలు గారు మాట్లాడుతూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకుని. అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట. అంటే మనం ఏం చేయాలి అని అంటే అపోస్తుల బోధను ఫాలో అవ్వాలి బైబిల్ నుంచి. మరి అపోస్తులు ఎక్కడైనా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి జన్మదిన పండగను చేసుకున్నట్టుగా మనం ఎక్కడైనా బైబిల్లో చూడగలమా అంటే మనం చూడలేము, కనబడకూడదు. మరి ఏమి ప్రకటించారు వాళ్ళు? ఈరోజు సమాజం ఏమి ప్రకటిస్తుంది? అదిగో తూర్పున నక్షత్రం ఉదయించింది, జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళారు. ఇవే సంగతులు మరలా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నారు. దీని మీద స్కిట్లు, డ్రామాలు, పాటలు ఎన్నో జరిగిస్తున్నారు. నేను వారిని విమర్శించట్లేదు, కానీ ప్రకటించమన్న బోధ ఏంటి, ప్రకటిస్తున్న బోధ ఏంటి? ప్రభు చెప్పింది ఇది కాదు కదా అని అడిగితే, అన్యులకు వాక్యం ప్రకటిస్తున్నాం, వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఈ డ్రామా వేస్తున్నాం, వాళ్ళకి అర్థం అవ్వడం కోసం స్కిట్ వేస్తున్నాం, దీన్ని చూడటానికి వచ్చి వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు అని కొంతమంది సమాధానం చెప్తున్నారు. ఏమండి, ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియని వారు ఎవరు లేరు. ఆయన ఎలా పుట్టాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అన్యులకు, క్రైస్తవ్య అంగీకరించిన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి సమాచారం తెలియకుండా ఎవ్వరు లేరు. వారికి చాలా మట్టుకు ఎలా పుట్టాడో, ఆయన ఎక్కడ పుట్టాడో, ఇలాంటివన్నీ కూడా బేసిక్స్ వాళ్ళకి తెలుసుకున్నారు. తెలియని వాళ్ళు ఎవరు లేరు.
అయితే ఎందుకు పుట్టాడు అనేది వారికి తెలియదు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది వారికి తెలియదు. అది తెలపవలసిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఏమి ప్రకటించాలి పుట్టినరోజున కాదు, మరి అపోస్తుల బోధన ఫాలో అవ్వాలి కదా. ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారు అందరూ కూడా అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ఎడతెగక ప్రార్థన యందు, ఏముందండి, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది. అపోస్తుల బోధన ఫాలో అవుతున్నారు ప్రారంభ శతాబ్దంలో. మరి వాళ్ళు ఏం ప్రకటించారు? మనం కొన్ని వచనాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడగలిగితే ఏముంది? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏమంటున్నారండి అక్కడ పౌలు గారు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఎవరిని ప్రకటిస్తున్నారు అక్కడ? క్రీస్తును. ఎలాంటి క్రీస్తును? సిలువ వేయబడిన క్రీస్తును. అంటే ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు సిలువ వేయబడిన క్రీస్తు ఒకరుగా, సిలువ వేయబడని క్రీస్తు ఇంకొకరుగా ఉన్నారా? లేక ఒక క్రీస్తు కాకుండా, సిలువ వేయబడిన క్రీస్తు కాకుండా వేరే క్రీస్తు ఎవరైనా ఉన్నారా? మరి అలాంటప్పుడు పౌలు గారు ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నారు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఎందుకు అంటున్నాడు? అంటే ప్రకటించవలసిన క్రీస్తు ఏ క్రీస్తు అని అంటే సిలువ వేయబడిన క్రీస్తు, అంటే మరణాన్ని ప్రకటించాలి అని అక్కడ వాక్యం చెప్తుంది. పుట్టినటువంటి యేసును, లేతే పశువుల పాకలో, పశువుల తొట్టిలో పడుకున్నటువంటి, పరుండబెట్టినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పట్లేదు వారు. మరి ఏం చెప్తున్నారు అని అంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రకటించవలసినది ఆయన మరణాన్ని. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, ఎందుకు ఆయన మరణాన్ని పొందుకోవాల్సి వచ్చింది, అది ప్రకటించాలి. అంటే సిలువ గురించిన వార్తను ప్రకటించాలి. కానీ ఈరోజు క్రిస్మస్ పేరుతో ఆ రిఫరెన్స్ని ఎవరు టచ్ చేయరండి. ఎంతసేపు అదిగో జ్ఞానులు, ఇదిగో గొర్రెల కాపురులు, అదిగో నక్షత్రం. ఇది దీనివల్ల దేవుని సంతోషిస్తాడా? దేవుడు చెప్పమన్నదేంటి, మనం చెప్తున్నదేంటి? ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. అక్కడ కూడా యేసుక్రీస్తుని ఎలా ప్రకటిస్తున్నారు వాళ్ళు? ఎలా ప్రకటిస్తున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. అక్కడ సిలువను జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ ప్రతి చోట కూడా సిలువను, అపోస్తలుల బోధన మనం గమనించాలి. అపోస్తలుల బోధన గమనించాలి. ఏ యేసు, ఏ క్రీస్తు? ఇదిగో సిలువ వేయబడిన యేసునే, సిలువ వేయబడిన యేసునే ప్రభువుగా క్రీస్తుగా. తర్వాత అదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలీలు ప్రజలందరూ తెలుసుకోవలసిన ఏమనగా, మీరు సిలువ వేసినట్టియు. ఏముందండి అక్కడ? మీరు సిలువ వేసినట్టియు, మృతులలో నుండి దేవుడు లేపినట్టియు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. అక్కడ కూడా ఏ క్రీస్తును ప్రకటిస్తున్నారు వాళ్ళు, ఏ యేసును ప్రకటిస్తున్నారు అని అంటే అక్కడ కూడా ఒక మాట చెప్తున్నారండి వాళ్ళు. ఏమని? మరలా చదివితే 10వ వచనం, మీరందరూను ఇశ్రాయేలీల ప్రజలందరూ, అంటే ఇశ్రాయేలీల ప్రజలు కాకుండా వేరే ప్రజలు కూడా ఉన్నారు, వారే అన్యులు. అంటే అన్యులకు అలాగే ఇశ్రాయేలీలకి కూడా ఆ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారంటే, మీరు
ఇదిగో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు. ప్రియమైన సంఘం ఆలోచించాలి. వాళ్ళు అపోస్తలులు ఏమని ప్రకటిస్తున్నారు అని అంటే, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నారు. వాళ్ళు పుట్టిన క్రీస్తును, లేకపోతే పశువుల తొట్టులో ఉన్నటువంటి క్రీస్తును ప్రకటించట్లేదు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారు ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు. ఇంకో మాట, అదే అపోస్తలుల కార్యాలు 5:30 అంటే, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ప్రతి చోట కూడా అపోస్తలులు ఆ మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, ఆ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందో ఆ టాపిక్ను, ఆ సందర్భాన్నే ఉపయోగించుకుని మాట్లాడుతున్నారు ప్రతి చోట కూడా. అక్కడ ఉన్న వారికి యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నారు? వాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుగా ప్రకటిస్తున్నారు. ఇంకొక మాట, అదే అపోస్తలుల కార్యాలు 13:32 దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి, ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడండి? దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. మరి ఈ నేటి సమాజం, నేటి క్రైస్తవ్యం ఏమి ప్రకటిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి అని అంటే, ఇది కాదండి. ఇది కాదు. ఇది ప్రకటిస్తే ఎవరు రారు. వాళ్ళకి ఏం కావాలి అని అంటే, డాన్సులు కావాలి, స్కిట్టులు కావాలి, కామెడీలు కావాలి, నవ్వుకునేలాగా ఉండాలి, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అంటే శరీర సంబంధమైన ఆనందమే కనపడుతుంది తప్ప ఆత్మ సంబంధమైన ఆనందం ఎక్కడ కనపడట్లేదు. చక్కగా డెకరేషన్లు, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, కొత్త బట్టలు, వీటిలో దేవుని సంతోషపెట్టేటువంటి సువార్త ఉందా? ఒకసారి ఆలోచించండి ప్రియులు. ఇప్పుడు నేను ఎవరిని విమర్శించాలని కాదు, కానీ మనము దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉండకూడదు. పండగ చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించడం. అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది సంవత్సరానికి ఒక్కరోజేనా? ఈ 25వ తారీఖున ఒక్కరోజేనా? మరి మిగిలిన రోజుల్లో క్రీస్తుని ఆరాధించక్కర్లేదా? మిగిలిన రోజుల్లో క్రీస్తుని బట్టి మనం సంతోషంగా ఉండక్కర్లేదా? మిగిలిన రోజులన్నీ కూడా బాధపడుతూ ఉండాలా? కాదే. సంవత్సరం అంతా ప్రతిరోజు మనం క్రీస్తులో ఆనందించాలి. ప్రతిరోజు క్రీస్తులో ఆనందించాలి. ప్రభువులో ఆనందించాలి. సంతోషించుడి, మరలా చెప్పుదని సంతోషించుడి, ఆనందించుడి అని పౌలు గారు మాట్లాడతాడు. మరి ఏదో సంవత్సరానికి ఒక్కరోజే అన్నట్టు కేవలం ఈ క్రిస్మస్ 25వ తారీఖు లేదా ఈ డిసెంబర్ నెల క్రీస్తు నేడు పుట్టెను ఎవరికి తెలియదండి. క్రీస్తు పుట్టాడని అందరికీ తెలుసు. కానీ చెప్పాల్సింది ఏంటి? ఆయన మరణము గురించి. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం ప్రతి వారం లేదా ప్రతి నెల. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, ఆ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదివిస్తారు కదా మన చేత. చదివించిన తర్వాతే కదా మనం తీసుకుంటున్నప్పుడు అక్కడ ఏమి ప్రకటించమని వాక్యం చెప్తుంది? అక్కడ ఏం ప్రకటించాలని అపోస్తులు మాట్లాడుతున్నారు? చూడండి, 11వ అధ్యాయం 23వ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే కదా చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన
నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్తున్నాడు. జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఇది తీసుకున్న ప్రతిసారి ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పుట్టుక గురించి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడా? ప్రభు ఆయన పుట్టుక గురించి మాట్లాడమని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడా? మరి ఏం చెప్తున్నాడు చూడండి, 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఒక రూల్ ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆయన మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినులో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోను, అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను తాగవలెను. ఏమండి? ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతలో ఏమని చెప్తున్నాడు? ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆ ప్రకటించవలసినది ఏంటి అంటే ఆయన మరణం. ఆయన ప్రకటిస్తున్నది ఏంటి? ఇప్పుడు అది ఆలోచించాలండి. మనం చేసే భక్తి కొంచెములో కొంచెమైనా సరే యథార్థమైనదిగా ఉండాలి. దేవుడు ఇష్టపడేదిలా ఉండాలి. బోధ మార్చకూడదండి, బోధ మారకూడదు కూడా. అపోస్తుల బోధను మనం ఫాలో అవ్వాలి. అపోస్తుల బోధను బట్టే మనం ఇవన్నీ నేర్చుకున్నాం. అపోస్తుల కార్యాల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో జ్ఞానం కనపడుతుంది మనకి. వాళ్ళు ఎలా సువార్త చేశారు, వాళ్ళు యేసుని ఎలా పరిచయం చేశారు, వారు ఎన్ని శోధనలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు, అయినా కూడా ప్రభువులు ఎలా సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం అక్కడ కనపడతాయి. అపోస్తులు, అందుకే కదా దేవుడు వారి చేత అవన్నీ రాయించి మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం అవన్నీ పక్కన పెట్టేసి బైబిల్లో లేని క్రిస్మస్ ట్రీ గురించి, ఇవన్నీ లేని క్రిస్మస్ తాత గురించి ఇప్పుడు ఎందుకండి అవన్నీ? ఇప్పుడు చేయవలసిందేంటి? అదిగో ఆయన వస్తున్నాడు, మనం సిద్ధపడి ఉండాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన మహనీయుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి మళ్ళా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోండి. అదిగో ఆయన ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు కాదు, వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రకటించవలసిన దిశలో వేయబడిన క్రీస్తును మనం అపోస్తల బోధను ఫాలో అవుతే కనుక, అపోస్తల బోధను మనం అనుసరిస్తే కనుక, వారు ఏమి అనుసరించారు, వాళ్ళు ఏమి చెప్పారు, ఏమి ప్రకటించారు, అదే మనం ప్రకటించాలి తప్ప దానికి వ్యతిరేకంగా ఇంకోటి మనం ప్రకటించడానికి లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా మరొక్కసారి పునరాలోచించుకోవాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలు.